ఇక్కడ పెద్ద పెద్ద పడాలి. ఏ పెద్దది అన్నా నాకు ఒకసారి చూపించు. ఏ చూసారు కదా, మాకైతే పీతలు పడ్డాయి. ఇవి మా కష్టానికి ఫలితం అయితే వచ్చింది లాస్ట్కి. మిస్ అయిపోయింది. అయ్యా ఏ జాగ్రత్త. చూపించన్నా అన్న అలా పెట్టు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పీతలు పడడానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లాస్ట్కి మేమైతే పీతలు పట్టే స్పాట్కి అయితే వచ్చామన్నమాట. పీతలు ఎక్కడైతే ఎక్కువగా పడతాయో అక్కడ మేము తెచ్చినటువంటి గుంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడక్కడ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. వీటిని అయితే మేము 15 నిమిషాల వరకు అక్కడే ఉంచడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఈ 15 నిమిషాలు అయిపోయాక మేము ఎక్కడైతే పెట్టామో ఆ స్పాట్కి అయితే వెళ్ళి వీటిని లాగడం అయితే జరుగుతుంది. పీతలు ఏమన్నా పడ్డాయో లేదని చూస్తాం అనమాట. ఫ్రెండ్స్, మేము పీతలు పట్టడం కోసం గుంట్లు ఏవైతే పెట్టామో వాటిని పెట్టి ఇప్పటికే 15 నిమిషాలు అయితే అవుతుందన్నమాట. మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చింది. ఇప్పుడైతే పీతలు పడ్డాయో లేదో చూడడానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పడదు బాబోయ్ అన్నా, 3 2 ఒకసారి ఒక్క నిమిషం. కోడిపుర ఏ కలిస్తే ఇదా పెద్ద పెద్ద పడాలి. ఏ పెద్దది అన్నా నాకు ఒకసారి చూపించు. ఏ నువ్వు ఎక్కడికి వెళ్దావు ఇంకా? ఇవి ఒకటే ఇంక లాస్టా? ఈయన పెట్టా అమ్మా అక్కడ ఇవన్నీ ముళ్ళే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్రెడీ నాకు గుచ్చుకున్నాయి అన్న. బాగా పడ్డాయి. ఫ్రెండ్స్, నా చెప్పులకి ముళ్ళలు అలా గుచ్చుకున్నాయా? అయ్యో చూడండి ఎలా గుచ్చుకున్నాయో. చాలా కేర్ఫుల్గా రావాలి ఇక్కడికి. ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయా? దీనికి లే. కట్టవా ఏది? ఇదైతే కన్నుల పీత. టేస్టీగా ఉంటుందా? గుడ్డు పీత ఇది. ఏది? ఇది ఓకే, గుడ్డు పీత. ఇది ఎలా తెలుస్తుంది అన్న? ఇది భోగి నల్లగా ఉంది కదా, గట్టిగా ఉంటుంది బాగానే. ఓకే, అది గుడ్డు పీత అని బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే, జారిపోద్ది. ఫస్ట్ టైం చూస్తున్నాం మిమ్మల్ని ఇలా కట్టడం. నేను ఏంటంటే చాలా వరకు కింద కాలుకి పెట్టి కడతా ఉంటారు చాలామంది. అలవాటు అయిపోయింది. ఓకే, కట్టడంలో కట్టేసావా? చూసారా అన్న, ఈ 3 ఫిమేలే కదా? ఈ 3 కూడా ఆడపీతలే. 3 ఆటలో గుడ్డు ఉంటుందా ఇందులో? ఓకే ఓకే, ఇందులో అయితే కన్ఫామ్గా గుడ్డు అయితే ఉంటుంది. గోడ దూకి వెళ్ళాలంట ఇప్పుడు. 2 నెలలు మంచి పీతలు ఆగిన అక్కడ అయితే 3 గుంట్లకి. ఓకే, ఇప్పుడు వెళ్ళి అయితే దీన్ని వేసాం. గోడ ఎక్కుతున్నావా అన్న? ఫోన్ పట్టుకో ఒకసారి, ఎలా చూపించు. నేను చూపించిన నాగరి ఎత్తకో దిగాలా? దిగి. ఇక్కడైతే 3 గుంటలు అయితే పడ్డం అయితే జరిగింది. చూడండి ఒకసారి. అలసిపోయామన్నమాట. అన్న అలసిపోయారా? ఏ పీత అంటది అన్న, చూపించాను ఒకసారి. ఇట్రావా నాకు ఒకసారి తీసి. అన్న చూపించన్నా, అక్కడుండు ఏదన్నా అలాంటిగా. కోడి కాళ్ళ అడ్డు వస్తుంది. ఓకే ఓకే, తీసి కట్టే. ఒక్క నిమిషం అది చెప్దాం. వెళ్ళిపోతుందన్నా. ఇది నా నీళ్ళలోనే నడుస్తుంది. దీనికి నీడ కావాలేమో. అమ్మ తీస్తున్నావు అది? తీసాయి.
ఇక్కడ ఒకటి పడ్డది అన్న. ఏమన్నా చిన్న పీత పడ్డదా? ఏ పాడేస్తున్నావు ఏంటి చిన్నది చిన్నది అన్న? చిన్నది కాబట్టి. అయ్యో జోక్ వేసాడు మళ్ళీ. చూడండి అక్కడ మన చిన్న పీత కనబడుతుంది కదా, వీటిలో అయితే అలా వాటర్లో వదిలేస్తున్నారు. ఇవి అలా వదలడం వల్ల రేపు అన్నది నెక్స్ట్ వీళ్ళు వస్తారు కదా ఇక్కడికి, ఇవే పెద్ద పీతల కింద తయారవుతాయి. ఈ సైజు పీతలు కూడా పాడేస్తున్నారు వాటర్లో. ఏమన్నా ఈ చిన్న పీతలు ఇంటికి పట్టుకెళ్ళాలిగా? మన ఊర్లో ఇంకా ఆ సైజు ఎట్టుకుంటే ఈ సైజు. ఓకే ఈ సైజు కూడా పడేస్తారు పీతలు. ఓకే ఓకే ఇప్పుడు పడ్డది ఇది అలా చూపించవా? సరిగ్గా ఇది ఒకటి అయితే పడ్డది ఇక్కడ, కట్టేస్తున్నా. ఓకే ఇంకేనా ఉన్నాయి? ఉన్నాయా? మూడు గుంటలు వేసాం, 3 గుంటలు పీత ఉంటుంది. ఓకే అన్నది ఏదో ఇక్కడ వేద్దాం కదన్నా, తీసుకొచ్చి ఇప్పుడు పడతాయి కదా. అక్కడ ఆల్రెడీ గుంటలు ఉన్నాయి కదా, అన్ని గుంటలు ఒకటి వేసేయకపోతే ఇక్కడ వేద్దాం కదా. ఇక్కడ ఇక్కడ అంటే పడదు, ఇంకెలా తగ్గుతుంది, ఫోటో అయిపోతే ఇంకేం పడదా. ఓకే ఓకే యాక్చువల్లీ అన్న ఏమన్నాడంటే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎప్పుడైతే తగ్గిందో పీతలు అయితే పడ్డవని అంట. పీతను అయితే కట్టేసాడు అన్న. అన్న పీత పని అంటే పీతను కట్టేస్తారా? కట్టేస్తాం. కరిస్తే ఏమన్నా అవుద్ది ఇది? బ్లడ్ రాదు. బ్లడ్ రాదంట. చూడండి మీరు కనుక సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే చూడండి, ఆ పీత అయితే కనిపించేస్తాను మిమ్మల్ని. పాడేస్తావా? చూడండి నా పీతను అయితే పాడేశాడు అన్నయ్య. ఇది ఓకే 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 నువ్వు ఇక్కడ ఎన్ని పెట్టామన్నా? ఇక్కడ 3 పెడితే చూడండి ఇది ఒకటే పడ్డది మనకి. ఇది మేలా ఫీమేలా? మేలేనా? ఓకే చూడండి ఇక్కడైతే 3 అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక్కటైతే పడింది. నేను అనుకున్న గాడ్ అయితే దూకాము, పీతన్న పడుతుంది అనుకున్నాం. లాస్ట్కి అయితే పీత అయితే పడింది. చూడండి అన్న ఎక్కేస్తున్నావా? ఓకే మళ్ళీ గాడ్ అయితే ఎక్కాలి, ఎందుకంటే అక్కడ ఎన్ని పెట్టామన్నా? అక్కడ 15 పెట్టాం. 15 పెట్టాం కదా, ఇప్పుడు 5 తీయాలి. అక్కడ ఎన్ని పడితే చూద్దాం. మరి ఇక్కడ ఎన్ని పెట్టాం? 3 పెట్టాం కదా. 3 పెడితే మనకి ఒకటి పడ్డది, 2 చిన్న పీతలు అయితే పడ్డాయి. చూసారు కదా, చూడండి గాడ్ దూకునే స్పాట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అన్న ఇలా చూపించు. హాయ్. ఓకే ఫుల్ టైడ్. ఇలా పడ్డా చూసా పీత వేసావా అన్న? ఇప్పుడు ఎక్కడికన్నా చూడండి, పీతలు పట్టడం అంటే ఏదో ఒక స్పాట్లోనే పడిపోద్దని కాదనమాట. ఆ స్పాట్కి ఈ స్పాట్కి తిరుగుతూ ఉండాలి. మా వాడి బండి తీయమంటే బండి రాదు ఆడికి. బండి తీరా నువ్వు స్టార్ట్ చేయరా? వాడి కనుక బండి తీసినట్టే అయితే మేము ఇంటికి వెళ్ళినట్టే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము వెళ్తున్నటువంటి ప్లేస్ ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ ముందుగానే మేము పీతలు పట్టడం కోసం కొన్ని గుంటలు అయితే పెట్టడం అయితే జరిగింది కదా, వాటిని పెట్టి ఇప్పటికే 20 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు మేము పీతలు పడ్డాయో లేదో చూడడానికి అయితే వెళ్తున్నాము. మేము అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎందుకని అనుకుంటున్నారా, లాస్ట్ టైం మేము ఇదే స్పాట్లో చాలా ఎక్కువగా పీతలు పట్టడం అయితే జరిగింది. అలాగే మాకు ఎక్కువగా పెద్ద పీతలు కూడా ఇక్కడే పడ్డాయి. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎన్ని పీతలు పడ్డాయి ఏంటన్నది. ఏ పడ్డదా అన్న? పడ్డదా అన్న? పెద్దదా అన్న? ఇలా చూపించి ఇలా ఏ అది రారా అన్న? పడ్డ పెద్దదా? ఏ అన్న వస్తున్నా, అక్కడ తీద్దానే. అవి పెద్దది. ఫైనల్లీ లాస్ట్ ఇది పెద్ద పీత అయితే పడ్డది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు లాస్ట్ అయితే పెద్ద పీత పడ్డది. ఏదిరా వెళ్ళిపోదాని టైంకి పెద్ద పీత పడ్డది. చూసారా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే చెప్తున్నాడు. మేము లాస్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఈలోగా ఒక్కటే ఉంది. 3 పెట్టాము, 2 అయితే తీయడం అయితే జరిగింది. ఆ 2 ఒక్కటి కూడా పడలేదు. లాస్ట్ ఇది వెతుతున్నాం. అక్కడైతే లాస్ట్లో ఒకటైతే పెద్దదైతే పడ్డది అనమాట. అభి హ్యాపీయా అన్న? వస్తున్నానుండు. చూసారా మేము ఇక్కడ బళ్ళు పెట్టాం. ఏది ఓకే రైట్. పడిన పేత అయితే ఇది చూసారు కదా. చూసారా పడ్డది.
అనుకుంటాను. అయ్యో నా కట్టేస్తున్నావా? అలాగే ఇందాక పెట్టినట్టు పెట్టు ఒకసారి. చూసారా ఈ విధంగా అయితే కట్టాడు అనమాట. ఇందులో కూడా ఏం పర్లే. ఇంకా మా టైం అయితే అయిపోయింది, ఇంకా వాటర్ కూడా లాగేస్తుంది. సో దానివల్ల ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఉన్నాయన్నీ కూడా తీసేస్తున్నాం. అన్న తీసామా? చాలా వరకు తీసాం కదా. ఓకే ఇక్కడ ఒకటి ఉంది అన్న, లాస్ట్ ఇది చిన్నపేత. అవి పడ్డదా? చూడండి, దాన్ని అయితే నీటిలో వదిలేసాం. ఓకే తీస్తున్నాడు. అభి అంటియా? అసలు పర్లేదు, కన్ఫామ్గా పీత పడుతుందిరా. ఇక్కడ కూడా పర్లేదు. అన్న చూపించు. పడిపోతుంది. పడ్డదా? అభి అది వదిలే, ఇటురా ఇక్కడికి రా. పేరు చూపించు ఒకసారి. చూడ నాకు ఒకసారి ఆగవా. చూసారా పేత అయితే ఇది పడ్డది. నా వైపు ఎందుకు అంత కోపంగా చూస్తున్నా? నిన్ను పట్టింది నేను కాదు, ఈయన. ఆయన వైపు చూడు కోపంగా, నా వైపు కాదు. పరిపించేస్తాను. తిప్పు, వెనక్కి తిప్పు, అలాంటిగో అనేది చూపించు. పీతలు చూడండి, మాకు ఇన్ని పీతలు అయితే పడ్డాయి. చూసారు కదా, మాకైతే పీతలు పడ్డాయి. ఇవి మా కష్టానికి ఫలితం అయితే వచ్చింది లాస్ట్కి. ఒకసారి కలుస్తుంది చూడండి. కడుతుంటే మిస్ అయిపోయింది. అయ్యా ఏ జాగ్రత్త. చూపించన్నా, అలా ఉండు. ఒకసారి చూపించవా? చూపించన్నా అన్న, అలా పెట్టు. ఓకే ఓకే ఓకే, చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి వాటితో. ఆటలు అయితే కాదనమాట. కూర్చోవచ్చుగా. అబ్బా, చూసారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ పీతను ఏ విధంగా అయితే కడుతున్నారు. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద కదా, దాని వల్ల 2 మడతలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇదా? ఓకే ఓకే. ఎంత వస్తుంది ఇది? 200 వస్తుందా? వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. మీరందరూ కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేనైతే చేస్తూ ఉంటాను. మహేంద్ర బాహుబలి.